మై డియర్ స్టూడెంట్స్, నమస్తే అందరికీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీలోని 4th యూనిట్ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అనే యూనిట్ నుండి స్మాల్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, 1 మార్క్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీనికంటే ముందు ఇంతకుముందు ఫస్ట్ 3 చాప్టర్స్ యూనిట్ నెంబర్ 1, యూనిట్ నెంబర్ 2, యూనిట్ నెంబర్ 3 అన్నిట్లోనూ పార్ట్ 1, పార్ట్ 2 అనేసి 2 వీడియోస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా బాగా చదువుకోండి. అవే మనకు వైపీఈ ఎగ్జామినేషన్లో కానీ లేకపోతే ఈఏపీ సెట్ వాటన్నిటిలోనూ మంచి కాన్సెప్ట్స్ ఉండేటువంటి క్వశ్చన్స్ అవన్నీ కూడా. దాంతోపాటు ఇప్పుడు ఇది 4th చాప్టర్, దట్ ఈస్ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అన్నమాట. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్పి కెమిస్ట్రీ. అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో దీంతో పాటు మనం ఇప్పుడు క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో ఇంతకు ముందు చెప్పినట్టే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయాలంటే ఒక్కసారి మీరు క్లాస్లో లెసన్ క్లియర్గా వినిండాలి. నేను ప్రతి కాన్సెప్ట్కు సంబంధించిన ప్రతి క్వశ్చన్లో ఉండేటువంటి కాన్సెప్ట్ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్లియర్గా ఒక పెన్, నోట్బుక్ తీసుకొని నీట్గా రాసుకొని మీరు కనుక ప్రిపేర్ అయినారంటే మీరు మంచి మార్కులు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. సో ద ఆక్టెట్ రూల్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్? ఆక్టెట్ రూల్ ఈజ్ వ్యాలిడ్. ఆక్టెట్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్ రూల్ ఈ యొక్క కెమికల్ బాండింగ్ అనేటువంటి టాపిక్ లో. ఆక్టెట్ రూల్ ఏం చెప్తుంది? ఎవ్రీ ఆటమ్ ట్రై టు పొసెస్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్. ఎవ్రీ ఆటమ్ try to get 8 electrons in its valency shell, that is called as octet rule. అంటే ప్రతి ఒక్క ఆటమ్ కూడా తన వేలెన్సీ షెల్లో అంటే చివరి షెల్లో 8 ఎలక్ట్రాన్స్ పొందడానికి ట్రై చేస్తుంది, ఐదర్ బై లూజింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ బై గెయినింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ బై షేరింగ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ను షేర్ చేసైనా సరే, ఎలక్ట్రాన్స్ ను లాస్ చేసుకుని అయినా సరే, ఎలక్ట్రాన్స్ ను గెయిన్ చేసుకుని అయినా సరే, 8 ఎలక్ట్రాన్స్ వాటి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో రావడానికి ట్రై చేస్తాయి. దట్ టు ఇన్ కేస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ విత్ లోయర్ అటామిక్ నంబర్స్ తక్కువగా ఉండేటివి అనమాట. సో ఇప్పుడు వీటిలో మనం టెస్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ SF6 ఇక్కడ రాస్తున్నాను నేను. సో SF6 సల్ఫర్ మిడిల్ లో ఉంటుంది. హియర్ ఇట్ ఈస్ ఫ్లోరిన్ అండ్ ఫ్లోరిన్. సో 4 ఫ్లోరిన్ ఆటమ్స్ ఇలా యాక్సియల్, దట్ ఈస్ ఈక్విటోరియల్ పొజిషన్స్ అంటారు వీటిని, ఇలా ఉంటాయి. 2 ఫ్లోరిన్ ఆటమ్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఈ స్ట్రక్చర్ పేరు ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ అంటారు దీన్ని. ఇందులో టోటల్ గా 6 బాండ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క బాండ్ లోనూ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. సో 6 into 2 దట్ ఈస్ ఈక్వల్ టు 12 ఎలక్ట్రాన్స్. అంటే ఈ సల్ఫర్ యొక్క వేలెన్సీ షెల్ లో 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఆక్టెట్ రూల్ ను ఒబే చేయదు. దీంట్లో ఆక్టెట్ రూల్ వ్యాలిడ్ కాదు, ఓకేనా? కాబట్టి ఇది ఆన్సర్ కాదనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది అక్కడ? PCl5. సో PCl5 లో ఒక ఫాస్ఫరస్ చుట్టూ 5 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయన్నమాట. Cl అండ్ Cl. దిస్ ఈస్. సో దీంట్లో in each bond 2 electrons are present. 5 2s are 10 electrons. 5 2s are 10 electrons. So that there is no chance. Here also octet rule is not valid. Next BeCl2 kodam. Beryllium chloride. BeCl2 is beryllium chloride. So beryllium is present in the center and 2 chlorine atoms are present like this. So around the central atom there are only 2 bonds. 2 bonds means totally 4 electrons. So it is less than 8 electrons. ఇవి రెండు కూడా మోర్ దాన్ 8 ఎలక్ట్రాన్స్. 8 కంటే ఎక్కువ, దీంట్లో 8 కంటే తక్కువ. ఇప్పుడు అమోనియా మాలిక్యులర్ స్ట్రక్చర్ తీసుకుంటే, అమోనియా మాలిక్యులర్ స్ట్రక్చర్ లో నైట్రోజన్ ఈస్ ప్రెజెంట్ ద సెంటర్ అండ్ హైడ్రోజన్ దేర్ ఈస్ అ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో మనకు స్ట్రక్చర్స్ తెలిసిండాలన్నమాట. కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ప్లస్ 3 బాండ్స్ అనమాట. 3 బాండ్స్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఇన్ ఈచ్ bond 2 electrons are present. 3 2s are 6 plus 2 that is 8. So this is the molecule. NH3 is the molecule in this among these options which is valid or octet rule. Octet rule valid అయ్యేటువంటి ఆప్షన్ ఏదంటే NH3, that is fourth option. సో ఇలా మనం చెప్పాలి, ఓకేనా? సో SF6 లో 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి సల్ఫర్ అవుటర్ మోస్ట్ షెల్ లో. PCl5 లో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ BeCl2 లో 4 ఎలక్ట్రాన్స్. NH3 లో నైట్రోజన్ దగ్గర 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అది ఆక్టెట్ రూల్ ను
వ్యాలిడ్ చేసినట్టే అన్నమాట. నెక్స్ట్, ద వేలెన్సీ షెల్ ఆఫ్ కాల్షియం కంటైన్స్ కాల్షియం atomic number 20. So electronic configuration 1s2, 2s2, 2p6 and 3s2, 3p6 and 4s2. This is the electronic configuration of calcium. Now this is first shell, 2 electrons are present. This is second shell, that is 2 plus 6, 8 electrons are present. This is third shell, 2 plus 6, 8 electrons are present. This is the last shell, that is the outermost shell. In this 4s2, that means 2 electrons are present. Now the correct answer is this one. So you have to write electronic configuration to know that. Okay. ఇలాగే ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా ఈ క్వశ్చన్ లో కాల్షియం ఇచ్చాడు. సపోజ్ సమ్ అదర్ క్వశ్చన్స్ ఇచ్చాడు, సమ్ అదర్ ఎలిమెంట్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకొని అవుటర్ షెల్ ఎలా తెలుస్తుంది? మాక్సిమం ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఉండాలి ఇక్కడ. మాక్సిమం ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 1s2 లో 1 అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, 2s 2p లో 2 అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, 3s 3p లో 3 అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, and here it is 4 is the principal quantum number which is maximum among all these numbers. That is why this is correct. So 2 electrons are present in the calcium లో 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయి అన్నమాట. Now which of the following compound has electrovalent bond అంటారు? Electrovalent bond. So what is electrovalent bond? Nothing but ionic bond. Ionic bond ను electrovalent bond అంటారు. Ionic bond. This is also called as electrovalent bond. Electrovalent. So electrovalent bond దేంట్లో ఉంది అంటున్నాడు, అంతే క్వశ్చన్. So CH4, in CH4 you know the structure, hydrogen and hydrogen, all are covalent bonds. MgCl2, in MgCl2 Mg plus 2 ions, Cl minus and Cl minus. So here it is, ions ఉన్నాయన్నమాట. అయాన్స్ మధ్యలో ఫామ్ అయ్యే బాండ్ అయానిక్ బాండ్ అంటారు. క్యాటయాన్ ఒకటి ఉంటుంది, ఆనయాన్స్ ఉంటాయి. సో క్యాటయాన్ ఆనయాన్ మధ్య ఫామ్ అయ్యే బాండ్ ఎలక్ట్రోవలెంట్ బాండ్ లేదా కోవలెంట్ బాండ్ అంటాం. నౌ యాజ్ దీస్ ఆర్ అయాన్స్. సార్ అదెట్టు సార్ తెలిసిపోయినాయి మీకు? అయాన్స్ అంటే మెగ్నీషియం 2a గ్రూప్ లో ఉంటుంది, క్లోరిన్ అనేది 7th గ్రూప్ లో ఉంటుంది. సో డెఫినెట్ గా వీటి మధ్య ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ మాత్రమే జరుగుతుంది, షేరింగ్ అనేది జరగదు. వై? బికాస్ దెర్ ఈస్ ఏ లార్జ్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్. సో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ వీటి మధ్య 1.9 కంటే ఎక్కువ ఉంటుంది. మెగ్నీషియం పీరియాడిక్ టేబుల్ ఈ లాస్ట్ లో ఉంటుంది, అంటే లాస్ట్ బట్ 1 లెఫ్ట్ సైడ్ నుండి. అదే క్లోరిన్ తీసుకుంటే రైట్ సైడ్ నుండి లాస్ట్ బట్ 1. సో వాటి మధ్య ఎప్పుడు కానీ అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఈస్ ద ఆన్సర్. SiCl4 కాదు, Bi3 బోరాన్ ట్రై అయోడైడ్ కూడా కాదు. సో ఇవన్నీ కోవలెంట్ సబ్స్టెన్సెస్ అన్నమాట. నెక్స్ట్ 4th వన్, which of the following is ionic? సో అయానిక్ సబ్స్టెన్స్ కావాలంటే వాటిలో అయానిక్ బాండ్స్ ఉండాలి. సో అయానిక్ బాండ్స్ దేని మధ్య ఫామ్ అవుతాయి? అయాన్స్ మిడిల్ లో ఫామ్ అవుతాయి. ఏం అయాన్స్ అవి? క్యాటయాన్స్ అండ్ యానయాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ Ki, పొటాషియం అయోడైడ్, K plus ion and I minus ion. Why? Because potassium belongs to 1a group. So 1a group elements ఎక్కడ కానీ కోవలెంట్ బాండ్స్ ను ఫామ్ చేయవు. దే ఫామ్ ఓన్లీ అయానిక్ బాండ్స్ అండ్ మెటాలిక్ బాండ్స్, అంతే. సో కోవలెంట్ బాండ్స్ ను ఫామ్ చేయవు అన్నమాట. CH4 తీసుకున్నాం. CH4 అగైన్ ఇందాకే రాసినట్టు కోవలెంట్ బాండ్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద 4 కోవలెంట్ బాండ్స్ ఇన్ CH4. దిస్ ఇస్ అండ్ H2 హైడ్రోజన్ లో H సింగిల్ బాండ్ H. అండ్ డైమండ్ అంటే కార్బన్ లో ఇలా ఉంటాయన్నమాట. సో ఇక్కడ టెట్రాహెడ్రల్ షేప్, ఇలా మళ్ళీ కార్బన్. సో ఇలా మనకు కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆ స్ట్రక్చర్. మనకు ఇది 4th గ్రూప్ ఎలిమెంట్స్ అనేసి ఉంది, అవి మన ఐపీ సిలబస్ లో నుండి తీసేశారు. సో అక్కడ నేర్చుకోవచ్చు, ఓకేనా. కాబట్టి వీటి అన్నిటిలోనూ కోవలెంట్ బాండ్స్ ఉంటాయన్నమాట. డైమండ్ లో కోవలెంట్ బాండ్స్, హైడ్రోజన్ లో కోవలెంట్ బాండ్, CH4 లో కోవలెంట్ బాండ్, K plus I minus ion మాత్రమే దీంట్లో ఉంటాయన్నమాట. కాబట్టి వీటి మధ్యలో అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. ఏ సబ్స్టెన్సెస్ లో అయానిక్ బాండ్ ఉంటుందో ఆ సబ్స్టెన్సెస్ అన్ని కూడా అయానిక్ ఇన్ నేచర్ అని మనము నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ దీంట్లో 5th వన్, ద లో సాల్యుబిలిటీ ఆఫ్ BaSO4 ఇన్ వాటర్ can be attributed to low solubility BaSO4 barium sulfate అని అంటాం.
ఈ బేరియం సల్ఫేట్ అనేది వాటర్లో తక్కువగా కరుగుతుంది. ఇదన్నమాట మీనింగ్. ఎందుకు అంటున్నాడు. ఎందుకంటే హై లాటిస్ ఎనర్జీ అనేదేమో తెలుసుకోవాలి. సో లాటిస్ ఎనర్జీ అంటే BaSO4 అనేది ఒక క్రిస్టలిన్ సబ్స్టెన్స్ అంటే పౌడర్ లాగా ఉంటుంది, కొద్ది గరుగ్గా ఉంటుంది, రఫ్గా ఉంటుంది. కాబట్టి దాన్ని క్రిస్టలిన్ సబ్స్టెన్స్ అనేసి అంటాం. సో ఈ క్రిస్టలిన్ సబ్స్టెన్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఒక క్రిస్టల్ ఫామ్ అయ్యేటప్పుడు ఒక క్రిస్టల్ అంటే క్రిస్టల్ లాటిస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ BaSO4 లో ఏమేమి ఉన్నాయి చెప్పండి. BaSO4 లో Ba+2 అయాన్స్ ఉన్నాయి, అలాగే SO4-2 అయాన్స్ ఉన్నాయి. సో ఈ అయాన్స్ అన్ని దగ్గరగా వచ్చి ఒక క్రిస్టల్ ను ఫామ్ చేసేటప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో దాన్నే ఏమంటారంటే లాటిస్ ఎనర్జీ అంటారు. ఈ లాటిస్ ఎనర్జీ ఎంత ఎక్కువగా ఉంటుందో అంత తక్కువగా వాటర్లో అది కరుగుతుంది, అనమాట. ఓకేనా? దట్ వన్. ఎందుకు? చాలా గట్టిగా ఉంటుంది, సబ్స్టెన్స్ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి వాటర్ దాన్ని విడదీసేదానికి కాదు అయాన్స్ ను, అదనమాట మెయిన్. సో హై లాటిస్ ఎనర్జీ, యాక్చువల్లీ దిస్ ఈస్ ద ఆన్సర్, హై లాటిస్ ఎనర్జీ అనమాట. సో లాటిస్ ఎనర్జీ అంటే ఏం చెప్పాను? క్రిస్టల్ లాటిస్లన్నీ కూడా అయాన్స్ నుండి ఫామ్ అయ్యేటప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజెస్ వెన్ 1 mole ఆఫ్ క్రిస్టల్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ అయాన్స్. పెద్ద డెఫినేషన్ ఉంది, డెఫినేషన్ మనకు అవసరం లేదు. సో లాటిస్ ఎనర్జీ అంటే క్రిస్టల్ లాటిస్లు ఫామ్ అయినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీను దట్ ఈస్ లాటిస్ ఎనర్జీ అని అంటాము. ఈ లాటిస్ ఎనర్జీ ఎంత ఎక్కువగా ఉంటుందో అంత తక్కువగా వాటర్లో అవి డిజాల్వ్ అవుతాయి. సో ఇక్కడ హై లాటిస్ ఎనర్జీ BaSO4 కు ఉంటుంది కాబట్టి అది వాటర్లో తక్కువగా సాల్యుబుల్, తక్కువగా కరుగుతుంది అనేసి మనం అర్థం చేసుకోవాలి. అలాగే డిసోసియేషన్ ఎనర్జీ అంటే ఏమి? ఒక బాండ్ ఉంటుంది, కోవలెంట్ బాండ్. ఆ బాండ్స్ ను బ్రేక్ చేయాలంటే అవసరమైనటువంటి ఎనర్జీను డిసోసియేషన్ ఎనర్జీ అని అంటాం అనమాట. ఓకే, దిస్ వన్. సో అయానిక్ బాండ్ ఇవన్నీ ఏం కావు. సో లాటిస్ ఎనర్జీ అనమాట. ఏ క్రిస్టల్స్ కి అయితే లాటిస్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో అవన్నీ కూడా వాటర్ లో తక్కువగా సాల్యుబుల్. ఓకే, దిస్ వన్. Then the number of bond pairs and lone pairs of electrons actually present in O2 molecule as per that is valency bond theory ప్రకారంగా O2 molecule లో ఎన్ని లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎన్ని బాండ్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనేది క్వశ్చన్. సో ఆక్సిజన్ మాలిక్యూల్ there is a double bond in between oxygen and oxygen. So here there are 2 lone pairs of electrons. In this also 2 lone pairs of electrons. సో ఇప్పుడు టోటల్ గా O2 మాలిక్యూల్ లో సో ఇవి ఒక బాండ్ అన్నమాట. ఇదొక బాండ్, సింగిల్ బాండ్, ఇదొక సింగిల్ బాండ్. దీంట్లో 2 ఎలక్ట్రాన్స్, ఇదొక పేర్, 2 BP అంటే బాండ్ పేర్స్ అన్నమాట. 1 2 3 4 LP అంటే లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో 2 బాండ్ పేర్స్ అండ్ 2 లోన్ పేర్స్ అన్నమాట. కాబట్టి మనకు ఆప్షన్ నెంబర్ 2 అనేది కరెక్ట్ గా ఉంటుంది. సో మీరు ఈ స్ట్రక్చర్ తెలుసుకున్నారంటే దీని నుండి మీరు ఈజీగా ఆన్సర్ చెప్పేసేయచ్చు అనమాట. నెక్స్ట్, కోవలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బై, ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. సో కోవలెంట్ బాండ్ యొక్క డెఫినేషన్ నుండి వస్తుంది అనమాట. ఇది కోవలెంట్ బాండ్ కు డెఫినేషన్ ఏమి? The bond formed by the chemical bond formed by mutual sharing of a pair of electron. ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ను 2 ఆటమ్స్ ఈక్వల్ గా షేర్ చేసుకోవడం వల్ల ఫామ్ అయ్యే బాండ్ ను కోవలెంట్ బాండ్ అంటారు. సో అదే అన్నమాట కోవలెంట్ బై ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. బై ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఏం బాండ్? అది అయానిక్ బాండ్. కాబట్టి ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్, బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎస్, బై షేరింగ్ ఆఫ్ ఎ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏ కోవలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్. సో సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. అండ్ బై డొనేటింగ్ ఎలక్ట్రాన్స్ కూడా కాదు, బై డొనేటింగ్ ఎలక్ట్రాన్స్ అనేది కాదనమాట. అలాగే ఆల్ ఆఫ్ దిస్ అంటే ఇవన్నీ ఉన్నాయి కదా, రాంగ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ ఆఫ్ దిస్ అనేది ఆన్సర్ కాదు. సో కోవలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బై మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్. సో ఫ్రమ్ ద డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ వి ఆన్సర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు the shape of H1, the shape of the molecule of type AX5, no lone pairs is present as per Vesper theory. అంటే AX5 టైప్ అన్నమాట. ఇక్కడ మనకు AB2 టైప్ ఇలా వస్తాయి. చూడండి, the shape of the molecule of type AX5, no LP is present on the central atom
యాజ్ పర్ ద వెస్పర్ థియరీ, వేలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ, యాజ్ పర్ ద వేలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ అనమాట. సో ఏ షేప్ ఉంటుందంటే నేను క్వశ్చన్ తుడిపేస్తున్నాను ఇక్కడ. షేప్ వచ్చేసి AX5 కదా, A is the central atom, A is the central atom, 1 2 3 and 4, this is 5, X X X X and X. When there are 5 bonds around a central atom, they are distributed like this. So this is trigonal bipyramidal shape. This is a trigonal bipyramidal shape అన్నమాట. ఇలా ఒక షేప్ ఉంటుంది. This is nothing but a trigonal bipyramidal shape. So which one that is? This is trigonal bipyramidal shape. Okay. So అలాగే AB4 లేకపోతే AX4 ఉందనుకోండి, టెట్రాహెడ్రల్ వస్తుంది. సో వేలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ చదివారంటే అక్కడ మీకు ఫస్ట్ AB2 లీనియర్, ఇక్కడ రాస్తాను నేను కొన్ని గుర్తుపెట్టుకోండి మీరు. AB2 this is linear when there are no lone pairs of electrons. AB3, సో AB2 అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. సో లీనియర్, ఒకే స్ట్రైట్ లైన్ లో ఉంటాయి. AB3 ట్రయాంగులర్. ఈ క్వశ్చన్ కాకుండా ఇంకేదైనా ఇట్లాంటి వాటిలో అడిగితే, సో A is present the center, they are present like this, B and B, this is. సో ఇది ట్రయాంగులర్ ప్లేనార్. అండ్ AB4 ఇది దట్ ఈస్ టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. సో టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఇలా ఈ విధంగా ఉంటుంది అనమాట. దిస్ ఈస్, సో ఇలా ఈ విధంగా ఇలా ఉంటుంది టెట్రాహెడ్రల్ షేప్. నెక్స్ట్ AB5 ఉంటే ట్రైగోనల్ బైపిరమిడల్, ఓకేనా. అలాగే AB6 ఉంటే ఆక్టాహెడ్రల్. సో ఇవన్నీ కూడా మనకు ఈ వేలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీలో వస్తాయి అన్నమాట. కాబట్టి when there are no lone pairs of electrons, in the shape of AX5 type molecule is, that is trigonal bipyramidal అన్న. వాటర్ షోస్, నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ షోస్ అబ్నార్మల్ ప్రాపర్టీస్ డ్యూ టు. వాటర్ కు అబ్నార్మల్ ప్రాపర్టీస్ ఉంటాయంట. ఏమో అబ్నార్మల్ ప్రాపర్టీస్ అంటే ఒక ప్రాపర్టీ గురించి చెప్పుకుందాం. సో వాటర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్, సల్ఫర్, ఇవి రెండు ఒకే గ్రూప్ లో ఉండే ఎలిమెంట్స్ అన్నమాట. సో ఆక్సిజన్ హైడ్రోజన్ తో రియాక్ట్ అయినప్పుడు H2O ను ఫామ్ చేస్తుంది, సల్ఫర్ తో రియాక్ట్ అయినప్పుడు H2S ను ఫామ్ చేస్తుంది. దీన్ని హైడ్రోజన్ సల్ఫైడ్ అంటారు, దీన్ని వాటర్ లేదా హైడ్రోజన్ ఆక్సైడ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇది లిక్విడ్, ఇది వాటర్ అనేది లిక్విడ్, ఇది లిక్విడ్ అండ్ ఇట్ ఈస్ గ్యాస్, ఇది గ్యాస్. ఇది హార్మ్లెస్ అంటే ఇది ఎలాంటి హానికరమైంది కాదు. వాటర్ మనకే కాదు అన్ని లివింగ్ బీయింగ్స్ కనమాట, జీవులకంతా కూడా H2 అనేది ప్రమాదకరమైంది ఏం కాదు. బట్ H2S is a gas which is poisonous gas. It is poison. హైడ్రోజన్ సల్ఫైడ్ కు రొటెనెక్ స్మెల్ ఉంటుంది, సో వీటిని అబ్నార్మల్ ప్రాపర్టీస్ అంటారు. లిక్విడ్ స్టేట్ లో ఉండడము, హార్మ్లెస్ గా ఉండడము, ఇంకా దాని దట్ ఈజ్ ఏమంటారంటే బాయిలింగ్ పాయింట్, ఇంకా కొన్ని అబ్నార్మల్ బిహేవియర్ అని ఫిజిక్స్ లో చదువుతాం అనమాట మనం, ఓకేనా. సో ఈ ప్రాపర్టీస్ అన్ని వాటర్ కు రావడానికి రీజన్ ఏమంటే ఈ వాటర్ మాలిక్యూల్ లో హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఉంటాయి. H, here it is O, this is H, this is O and it is H. ఈ ఆక్సిజన్ కు ఈ హైడ్రోజన్ కు, ఒక మాలిక్యూల్ లో ఉండే ఆక్సిజన్ కు ఇంకొక మాలిక్యూల్ లో ఉండే హైడ్రోజన్ కు there is force of attraction, that is called as hydrogen bond. ఇది 2 మాలిక్యూల్స్ మిడిల్ లో ఉండడం వల్ల దీన్ని ఇంటర్మోలిక్యులర్ అన్నారు. ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటే ఇంటర్నేషనల్, 2 నేషన్స్ మధ్యలో జరిగే మ్యాచ్ అన్నమాట. ఇంటర్నేషనల్ బౌండరీ అంటారు, అంటే ఏమి 2 నేషన్స్ మధ్య వచ్చే బౌండరీ. అలాగే ఇంటర్మోలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్ అంటే 2 మాలిక్యూల్స్ మధ్యలో ఫామ్ అయ్యే బాండ్ ను ఏమి ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటారు. అలాగే ఇక్కడ ఇంట్రామాలిక్యులర్ అనేసి ఉంది. ఇంట్రామాలిక్యులర్ అంటే ఒకే మాలిక్యూల్ లో ఉండే 2 ఆటమ్స్ అన్నమాట. ఒకే మాలిక్యూల్ లో ఉండే 2 ఆటమ్స్ మధ్యలో ఫామ్ అయితే దాన్ని ఇంట్రామాలిక్యులర్ అనేసి అంటాం. అది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్, ఇది మనకు సాలిసిలాల్డిహైడ్ అనేసి అంటారు, C డబుల్ బాండ్ OH అండ్ దిస్ ఈజ్ OH. సో ఈ ఆక్సిజన్ కు హైడ్రోజన్ కు మధ్యలో బాండ్ ఉంటుంది.
దీన్ని సాలిసిలాల్డిహైడ్ అని అంటారు, సాలిసిలాల్డిహైడ్ అని అంటాం అనమాట ఇది. సో దీంట్లో ఇక్కడ OH, ఇది CHO. సో ఇందులో ఉండే ఈ ఆక్సిజన్ కు ఈ OH లో ఉండే హైడ్రోజన్ కు మధ్య హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. సో ఇలా ఉంటే దీన్ని ఇంట్రామాలిక్యులర్ అంటారు, ఇంట్రామాలిక్యులర్. ఇది ఇంటర్ మాలిక్యులర్. వాటర్ లో ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ ఉండడం వల్ల ఈ వాటర్ కు అబ్నార్మల్ ప్రాపర్టీస్ అనేవి వచ్చాయని మనం గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా, దిస్ వన్. సో హైడ్రోజన్ బాండ్ 2 టైప్స్ ఉంటుంది. ఇంటర్ మాలిక్యులర్ అంటే 2 డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్యలో, ఇంట్రామాలిక్యులర్ అంటే ఒకే మాలిక్యూల్ అని 2 ఆటమ్స్ మధ్యలో హైడ్రోజన్ బాండ్ ఉంటుంది అనమాట, దిస్ వన్. అలాగే ఇది పొలారిటీ అనేది కూడా ఇచ్చాడు. యూ హ్యావ్ టు నో ద మీనింగ్స్ ఆఫ్ దిస్ వర్డ్స్. పొలారిటీ అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ HCl అని ఉంది, HCl. క్లోరిన్ కు ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో ఉండే షేడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ క్లోరిన్ సైడ్ షిఫ్ట్ అయి ఉంటుంది. సో దట్ ఇట్ గెట్స్ డెల్టా మైనస్ చార్జ్, ఇట్ గెట్స్ డెల్టా ప్లస్ చార్జ్, డెల్టా మైనస్ అండ్ డెల్టా ప్లస్ చార్జెస్ అనమాట. సో ఇలా దీన్ని ఇప్పుడు పోలార్ మాలిక్యూల్ అనేసి అంటారు. అంటే దీంట్లో ఉండే ఎలక్ట్రాన్ పేర్స్ క్లోరిన్ సైడ్ పోలరైజ్ అయినాయి, అట్రాక్ట్ కాబడినాయి అనమాట. ఓకేనా, సో అలా కావడాన్ని పొలారిటీ అనేసి అంటారు. ఓకే, దట్ వన్. నెక్స్ట్, ఏ సెంట్రల్ ఆటమ్ ఇన్ ఏ మాలిక్యూల్ హ్యాస్ 2 LP అండ్ 3 సింగిల్ బాండ్స్ అనమాట. ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ అనేసి అంటాడు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది, సో దీంట్లో 3 సింగిల్ బాండ్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయంట. 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ స్ట్రక్చర్. ఎలా కనబడుతుంది మీకు? దీని ఏమంటారు? టీ, ఇజంట్ ఇట్? ఈ షేప్ ను టీ షేప్ అనేసి అంటాం అనమాట, అవునా? సో సపోజ్ ఇది ఎక్స్ ఎక్స్ ఎక్స్, ఎగ్జాంపుల్ 1 కు ClF3 మాలిక్యూల్ వస్తుంది, క్లోరిన్ ట్రైఫ్లోరైడ్ అనేది, అవునా? సో దాంట్లో 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మళ్ళీ 3 ఫ్లోరిన్ ఆటమ్స్ ఇట్లా ఉంటాయి, క్లోరిన్ మధ్యలో ఉంటుంది అనమాట. కాబట్టి దీనికి టీ షేప్, టీ షేప్ చూడండి, ఇది టీ షేప్ కనబడుతూ ఉంటుంది మీకు. సో ఇలాంటి వాటిని టీ షేప్స్ అనేసి అంటాం అనమాట. అలాగే ట్రైగోనల్ బైపిరమిడల్ తెలుసు మీకు, దట్ ఈస్ ప్లేనార్ ట్రైగోనల్. ప్లేనార్ ట్రైగోనల్ అంటే ఒక ట్రయాంగిల్ కు 3 కార్నర్స్ ఉంటాయి, ఈ 3 కార్నర్స్ కూడా ఒకే ప్లేన్ లో ఉండాలి, ఒకే ప్లేన్ లో ఉండాలి. అలా ఉంటే దాన్ని ట్రైయాంగులర్ అనేసి అంటాం, ట్రైయాంగులర్ అని అంటాము. సీసా స్ట్రక్చర్ అని ఇచ్చాడు, సీసా. సో సీసా స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసా మీకు? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ ఏ, here there is a lone pair of electron and here it is, there are 3 bonds like this, 4 bonds అనమాట. ఏమి ఇందులో ఇది ఈ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, అలాగే ఇది ఈ స్ట్రక్చర్ ఇలా ఈ విధంగా ఉంటుంది అనమాట. సో దీన్ని మనం సీసా స్ట్రక్చర్ అనేసి అంటారు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది సల్ఫర్ ఫ్లోరైడ్, టెట్రాఫ్లోరైడ్ లో ఇలా ఉంటుంది, ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా ఉంటుంది అనమాట. ఇలా ఉంటే స్ట్రక్చర్ ను సీసా స్ట్రక్చర్ అంటారు, సీసా స్ట్రక్చర్ అని అంటాం అనమాట. ఓకేనా, సో ఇవన్నీ కూడా మీరు మీనింగ్స్ తో పాటు గుర్తుపెట్టుకున్నారంటే ఒక చోట కాకపోయినా ఇంకొక చోట మనకు అది పనికొస్తుంది. సో మనం కూడా మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట.
Yes, next question. Which of the following has zero dipole moment? Dipole moment అనేసి అంటాం. ఏం dipole moment అంటే చెప్పండి. Dipole moment means it is the product of pole strength into distance in between the two atoms. For example, this one HF తీసుకోండి, HF. ఓకేనా? సో ఇక్కడ డెల్టా మైనస్ ఛార్జ్ అండ్ డెల్టా ప్లస్ ఛార్జ్ ఉంటుంది. ఎందుకు? ఫ్లోరిన్ కు ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, కాబట్టి ఏమవుతుంది, బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అది ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ మైనస్ ఛార్జ్ డెవలప్ అవుతుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ డెవలప్ అవుతుంది. సో 2 పోల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ 2 పోల్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఇంటూ ద పోల్ స్ట్రెంగ్త్, రెండు మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని డైపోల్ మొమెంట్ అంటారు. ఈ డైపోల్ మొమెంట్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది అనుకోండి, CO2 అనే మాలిక్యూల్ ఉంది, C డబుల్ బాండ్ O అండ్ డబుల్ బాండ్ O అని రాసాము. సో దీని డైపోల్ మొమెంట్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది, దీని డైపోల్ మొమెంట్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. లోపల మాలిక్యూల్లోనేమో డైపోల్స్ అనేవి ఉంటాయి. ఎందుకు? కార్బన్ ఆక్సిజన్ డిఫరెంట్ ఆటమ్స్, వాటి మధ్య ఎలక్ట్రాన్ యాక్టివిటీస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. సో దీంట్లో ఉండే బాండ్ పేర్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ సైడ్, దీంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ సైడ్ కు మూవ్ కావడం అనేది న్యాచురల్. బట్ యాజ్ ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ, ఇటుపక్క ఈ స్ట్రెంత్ ఎంత ఉంటుందో ఇటుపక్క ఈ స్ట్రెంత్ కూడా అంతే ఉంటుంది. సో ఒకదాంతో క్యాన్సిల్ చేసుకుంటాయి. ఇది +10 అయితే ఇది -10, అలా క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది, అవునా? సో అందువల్ల దీనికి జీరో డైపోల్ మొమెంట్ ఉంటుంది. సో జీరో డైపోల్ మొమెంట్ ఉండాలంటే మాలిక్యూల్ కు సిమెట్రికల్ స్ట్రక్చర్ ఉండాలి. సిమెట్రికల్ స్ట్రక్చర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, C డబుల్ బాండ్ O, ఇక్కడ కట్ చేస్తే ఈ పక్క ఎలా ఉంటుందో హాఫ్, అటుపక్క కూడా హాఫ్ అలాగే ఉండాలి. అలాగే సపోజ్ ఇది తీసుకున్నాం అనుకోండి, హియర్ ఇట్ ఈస్ F అండ్ F. సో ఇది ట్రయాంగులర్ షేప్ లో ఉంటుంది, ఓకేనా? ఇది కూడా సిమెట్రిక్ స్ట్రక్చర్. దీన్ని ఇలా కట్ చేస్తే ఆ హాఫ్ రెండు ఈక్వల్, ఇలా కట్ చేసిన ఆ హాఫ్ ఈ హాఫ్ రెండు ఈక్వల్, ఇలా ఉంటుంది అనమాట సిమెట్రిక్ స్ట్రక్చర్ అనేది, ఓకేనా? సో ఆల్ సిమెట్రిక్ స్ట్రక్చర్స్ హ్యావ్ జీరో డైపోల్ మొమెంట్, mu is equal to 0. ఇప్పుడు వీటిలో ఏది సిమెట్రిక్ స్ట్రక్చర్ తెలుసుకుంటే చాలు, ఓకేనా? హెచ్ఎఫ్ అనేది కాదు, ఎందుకంటే దాంట్లో డైపోల్స్ అనేవి ఉంటాయి. Next, H2O, oxygen is present here, hydrogen and hydrogen, there are 2 lone pairs of electrons. So ఇది కూడా క్యాన్సిల్ చేసుకోదు, వాటర్ మాలిక్యూల్ కు కూడా డైపోల్ మొమెంట్ అనేది ఉంటుంది. అండ్ NH3, there is a lone pair of electron and hydrogen, this is hydrogen and hydrogen, ఓకేనా? ఇక్కడ దీంట్లో ఇలా ఇవన్నీ కూడా ఈ విధంగా డైపోల్స్ అనేవి నైట్రోజన్ సైడ్ కు ఉంటాయి అన్నమాట. అలాగే ఇది ఇలా ఒకే డైరెక్షన్ లో ఉంటాయి. అన్ని డైపోల్స్ అన్ని ఒకే డైరెక్షన్ లో ఉండేటప్పుడు ఒకే సింబల్ ఇవ్వాలి. సపోజ్ ఇది -2, ఇది -2, ఇది 2 అనుకోండి, అన్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ దీనికి డైపోల్ మొమెంట్ అనేది ఉంటుంది. NH3 కూడా, NH3 కి డైపోల్ మొమెంట్ ఉంటుంది. ఇట్ ఈస్ నాన్ జీరో అన్నమాట. mu is not equal to 0. Here it is, mu is not equal to 0. And BF3 has a symmetric structure like this. This is the symmetric structure. So all symmetric structures have zero dipole moments. That is why this is the answer. So zero dipole moment ఉండేటివి CH4, దానికి కూడా zero dipole moment, CO2 dipole moment 0, ఇవన్నీ కూడా SF6, PCl5, వీటన్నిటికీ డైపోల్ మొమెంట్స్ నెట్ డైపోల్ మొమెంట్ అనేసి అంటాం. టోటల్ డైపోల్ మొమెంట్ జీరోగా ఉంటుందన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్? PCl5. సో ఇట్ హస్ గివెన్ అబౌట్ PCl5 molecule. Again you draw the structure like this. So this is the structure, okay? And here this one trigonal shape and bipyramidal. So generally these bonds are called as axial bonds, and these are called as equatorial bonds. So generally axial bonds are longer. As the bond is long, it's weak in nature. Bond ఎప్పుడైతే లెంత్ పెరుగుతుందో దాని స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. లెంత్ పెరిగితే స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, అంటే ఏంటి? బాండ్ వీక్ అవుతుందని. సో యాక్సియల్ బాండ్స్ అన్ని లాంగ్ బాండ్స్, ఇవి వీక్ గా ఉంటాయి. అదే ఇక్కడ ఇచ్చాడు. PCl5 has 3 equatorial, 1, 2, 3, and 2 axial, 1 and 2. In PCl5 bond angles are 120. This is 120. Here it is 120. ఇది 120. Next ఈ బాండ్ కు
ఈ బాండ్ కు మధ్యలో తీసుకున్నాం అనుకోండి యాంగిల్, హియర్ ఇట్ ఈస్ 90, ఇక్కడ కూడా 90, ఇక్కడ కూడా 90నే ఉంటుంది. అలాగే ఈ యాక్సియల్ బాండ్ నుండి ఈక్విటోరియల్ బాండ్స్ కు తీసుకుంటే కూడా మనకు 90 డిగ్రీసే ఉంటుంది అన్నమాట. సో 2 కరెక్ట్. ఇంకా ఆల్ దాపోనే. సో యాక్సియల్ బాండ్స్ ఆర్ లాంగర్ దాన్ ఈక్విటోరియల్ బాండ్స్. అవును, యాక్సియల్ బాండ్స్ లాంగర్ బాండ్స్ కాబట్టి వీక్ గా ఉంటాయి. సో విచ్ మేక్స్ PCl5 మాలిక్యూల్ మోర్ రియాక్టివ్. బాండ్స్ వీక్ గా ఉండేటప్పుడు రియాక్టివిటీ పెరుగుతుంది. ఒక మాలిక్యూల్లో వీక్ బాండ్స్ ఉండేటప్పుడు ఆ మాలిక్యూల్ ఎందుకు అలాగే ఉంటుంది? ఒక ఇల్లు ఉంటుంది, ఇంటికి మనం కట్టినటువంటి గోడలన్నీ కూడా అంటే వాల్స్ అన్ని కూడా వీక్ గా ఉంటే ఇట్ కొలాప్సెస్. సిమిలర్లీ హియర్ వీక్ బాండ్స్ ఉండేటప్పుడు మాలిక్యూలే నిలబడదు, రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, వేరే వాటితో రియాక్ట్ అవుదామా అనేసి అది ఆలోచిస్తూ ఉంటుంది. అవునా? ఇట్లా అన్నమాట. కాబట్టి దిస్ ఈస్ ఆల్ ద అబౌవ్ is the correct answer for this. So these are the multiple choice questions given in this chapter. So I request all of you to make all the notes for this. Notes తయారు చేసుకోండి. నోట్స్ తయారు చేసుకొని 1 by 1 క్వశ్చన్ బై క్వశ్చన్ చదివి 1కి 2 సార్లు మీరు బాగా చదివితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్ని కూడా నీట్గా అలాగే గుర్తుండిపోతాయి. ఇక్కడ వీటిలో లాజిక్ ఏమంటే మీరేం ఆన్సర్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకుంటే ఇదే క్వశ్చన్ అక్కడ వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ మేము ఇది చదివాము, దీనికి మనం ఆన్సర్ చేయగలమనే కాన్ఫిడెన్స్ నీకు వస్తుంది. ఈజీగా వీటన్నిటికీ ఆన్సర్ చేయొచ్చు. ఇలాంటి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 3 క్వశ్చన్స్ ఎక్కడి నుండి వస్తాయనేది మనకు తెలియంది. బట్ ప్రతి చాప్టర్లోనూ 15 క్వశ్చన్స్ ఇచ్చారు. 15 క్వశ్చన్స్. మనకు టోటల్గా 9 చాప్టర్స్ ఉన్నాయి. సో 9 చాప్టర్స్లోనూ 15 9s are 135 బిట్స్ ఉంటాయన్నమాట. వీటిలో 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్లో ఐపీ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఐఎమ్ ట్రైనింగ్ యూ అప్ ఫర్ దట్ ఈస్ వాట్ ఐపీ ఎగ్జామినేషన్. ఐపీ ఎగ్జామినేషన్ బాగా రాసిన తర్వాత మళ్ళీ నేను ఎంసెట్ కు సంబంధించిన వీడియోస్ చేస్తాను. ప్రీవియస్ ఎంసెట్ లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా ఒక్కసారి మనం 1 by 1 వర్కౌట్ చేసుకుంటూ ప్రతి దానికి కాన్సెప్ట్ చెప్పుకుంటూ ఇట్లా ప్రతి ఒక్క వీడియోలోనూ మినిమం 30 బిట్స్ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరంతా కూడా నాతో పాటు ఉండి బాగా చదువుకొని మంచి మార్కులు యొక్క కెమిస్ట్రీ సబ్జెక్టులో తెచ్చుకున్నారనుకోండి, మీకు మీ యొక్క ప్రొఫెషనల్ కోర్సెస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా చాలా బాగా మీకు యూజ్ అవుతాయి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ ఆల్ అండ్ ప్రిపేర్ వెల్ and write your exams well. Thank you very much.